జై ఆదివాసీ. సో ఈరోజు జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరం కూడా రేపు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో గిరిజన నాయకులు గిరిజనులు అందరితో కలిపి మన అడవి తల్లికి సారి సమర్పించడం మరియు క్షీరాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము గిరిజన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏమవుతామంటే మన ఈ స్థాయి కానీ లేదంటే మన యొక్క అహంకారం అంతా పోయి కేవలం మన అందరం కూడా సామాన్య ప్రజలుగా మన భూమాతకు అంకితం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అమాయకపు లేదంటే నిజమైనటువంటి గిరిజనుల యొక్క ప్రేమలో నిజంగా వాళ్ళ ప్రేమలో మన అందరం కూడా మైమర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా మన వనదేవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చదనం పెంచాలి. భూమికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే పచ్చదనాన్ని పరిరక్షించడం. భూమాతకి సంబంధించి మనం ఇవ్వాల్సినటువంటి మెయిన్ నివాళి. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటన్నిటి కోసం కూడా మనం అందరం కృషి చేయాలి. ముఖ్యంగా విద్య వైద్యం తర్వాత వారి యొక్క జీవనోపాధికి అందరం కూడా కలిసి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గిరిజనులకు తీసుకొని వస్తున్నారు. వాటిలో ప్రజలందరూ కూడా కొంచెం యాక్టివ్గా అంటే చురుగ్గా పాల్గొని అన్నీ కూడా విజయవంతం అయ్యేటట్టు కృషి చేస్తారని భావిస్తూ జై ఆదివాసీ. థ్యాంక్ యూ.